సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో క్రేజీ అప్డేట్స్తో పాటు ఇంట్రెస్టింగ్ న్యూస్లు కూడా రివీల్ అయ్యాయి. ఇమీడియట్గా అవన్నీ చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి, రీసెంట్గా మన వెంకీ మామ ఒక ఈవెంట్లో మాట్లాడుతూ తన అప్కమింగ్ లైనప్ చెప్పారు. ఆ లైనప్ ఏంటో నేను ఆల్రెడీ లాస్ట్ వీకే చెప్పాను. త్రివిక్రమ్ గారితో ఒక ప్రాజెక్టు, మెగా 157లో క్యామియో, దృశ్యం ఫ్రాంచైజీ నుంచి థర్డ్ పార్ట్, నెక్స్ట్ మళ్ళీ అనిల్ రావుపూడి గారితో ప్రాజెక్ట్, ఇప్పుడు లేటెస్ట్గా బాలయ్య బాబు గారితో బిగ్గర్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు చెప్పారు. ఇంతకీ ప్రాజెక్ట్ ఏంటంటే బాలకృష్ణ గారి డైరెక్షన్లో రాబోతున్న ఆదిత్య 999 అని స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. ఆ మూవీలో వెంకటేష్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. బట్ దీని మీద కంప్లీట్ క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాలి. ఏదైతేనే వెంకీ మామ చాలా ఇయర్స్ తర్వాత ఒక కంప్లీట్ లైనప్తో మన ముందుకు వస్తున్నారు. ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ న్యూస్, SSMB 29 నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా గారు నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నట్టు, అది కూడా పృథ్వీరాజ్ గారికి వైఫ్గా అని టాక్ నడుస్తుంది. మరి మహేష్ గారికి పెయిర్గా ఎవరు నటిస్తున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే మహేష్ గారి ఫాదర్గా మాత్రం మాధవన్ గారు నటిస్తున్నారు. ప్రీవియస్గా ఇదే రోల్కి విక్రమ్ గారిని అనుకున్నారు, కానీ ఎందుకో కొలాబరేషన్ సెట్ అవ్వాల. ప్రెసెంట్ అయితే ఈ మూవీ షూటింగ్కి బ్రేక్ పడింది. నెక్స్ట్ హైదరాబాద్లోనే షూట్ రెజ్యూమ్ అవ్వబోతుంది. తర్వాత కెన్యా షెడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి, ఈ ఫ్రైడే కూలీ మూవీ నుంచి మాస్ ఐటెం నంబర్ పూజా హెగ్డే గారు చేసిన సెకండ్ సింగిల్ మోనికా రిలీజ్ అయింది. నేను తమిళ్ అండ్ తెలుగులో కూడా విన్నా. తెలుగులో బాగానే ఉంది, కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో మాత్రం బాగా నచ్చింది. ఫస్ట్ సింగిల్తో కంపేర్ చేస్తే సెకండ్ సింగిల్కి మార్క్స్ ఇవ్వచ్చు. ఈ సాంగ్లో సర్ప్రైజ్ ఏంటంటే సోబిన్ షాహిర్ గారు పూజతో ఈక్వల్గా డ్యాన్స్ చేయడం. ఆయన ఎనర్జీ లెవెల్స్ టాప్ లేచిపోయింది. బట్ టు బి ఫ్రాంక్, ఈ రెండు సింగిల్స్లో అనిరుద్ధ్ మార్క్ అయితే కనిపించలా. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. మరి మీకేమనిపించిందో చెప్పండి. నెక్స్ట్ న్యూస్, మన బాహుబలి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీదకి అడుగు పెడుతుంది. పాన్ ఇండియా సినిమాకి టార్చ్ బేరర్ అయిన బాహుబలి ఫ్రాంచైజీని ఒకే కాంబినేషన్ ఫిల్మ్గా క్రిస్ప్ ఎడిట్ చేసి అక్టోబర్ 31 థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ అప్డేట్ వస్తుందని నేను 1 మంత్ బ్యాకే చెప్పాను. దాని రెస్పాన్సిబిలిటీ రాజమౌళి గారే తీసుకోబోతున్నారు. ఆల్రెడీ BMSలో అప్డేట్ కూడా అయిపోయింది. కాకపోతే రన్ టైమ్ 5 hours ప్లస్ ఉంది. అదైతే కరెక్ట్ కాదు. రన్ టైం మోస్ట్లీ 3.5 hours ఉండొచ్చు. రివీల్ చేయడానికి ఇంకా టైం ఉందిలేండి. అండ్ సరైన ప్రమోషన్స్ చేసి దీన్ని ఒక స్ట్రైట్ ఫిలింలా రిలీజ్ చేస్తే మరొక్కసారి రికార్డ్స్ అన్నీ సెట్ చేస్తుంది. కాకపోతే ఈసారి రిలీజెస్లో అండ్ 4Kలో మళ్ళీ ఎపిక్కిని చూడాలని నేనైతే ఏగర్లీ వెయిటింగ్. కానీ ప్రభాస్ అన్న బర్త్డే రోజున రిలీజ్ చేయకుండా 30% ఎందుకు రిలీజ్ చేస్తున్నారో మరి. నెక్స్ట్ వచ్చి, మొన్నటి వరకు హరిహర వీరమల్లు మూవీకి అసలు డిస్ట్రిబ్యూటర్స్ లేరు, ఎవరు కొనట్లేదని ఎవరికి వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేశారు కదా. అలా అనుకునే వాళ్ళంతా ఒక విషయం గుర్తుంచుకోవాలి. కళ్యాణ్ గారి సినిమాకి బిజినెస్ జరగట్లేదు అనే వాళ్ళకి ఆయన మార్కెట్ పొటెన్షియల్ గురించి బేసిక్స్ కూడా తెలిసి ఉండదు. ఎందుకంటే బ్రో లాంటి ఆర్డినరీ ఒక రీమేక్ సినిమాకే 98 కోట్ల బిజినెస్ జరిగింది, కేవలం ఆయన ఫేస్ వాల్యూ చూసి. ఆయన సినిమాకి ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ వస్తే హ్యూజ్ అమౌంట్ తీసుకురాగలరు. ఆ నమ్మకం రైట్స్ కొనుక్కునే వాళ్ళకి ఉంటుంది కాబట్టి రీమేక్ సినిమా అని తెలిసినా అంతంత డబ్బు ఖర్చు పెడతారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు సీడెడ్ రైట్స్ 23 కోట్లకి సేల్ అయిపోయాయి. ప్రస్తుతానికి నైజాం రైట్స్కి మైత్రి వర్సెస్ దిల్ రాజు మధ్యలో పోటీ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీక్ కంప్లీట్గా హరిహర వీరమల్లు బిజినెస్ డీటెయిల్స్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చెప్తా. అండ్ ఇది హిట్ అయితే ఓజీ బిజినెస్ రేట్స్ కూడా ఇంకా పెరుగుతాయంట. అయితే ప్రస్తుతానికి ఓజీ రైట్స్ వరల్డ్ వైడ్గా ఎవరెవరు తీసుకుంటున్నారో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇందులో నాగవంశీ గారు సీడెడ్ రైట్స్ తీసుకున్నారు, దిల్ రాజు గారు నైజాం రైట్స్ తీసుకున్నారు. ఓవరాల్ ఏపీ తెలంగాణ కలిపి ఓజీ రైట్స్ 165+ crores సేల్ అయ్యాయని, మొత్తం థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ కలిపి 300 to 320 రీచ్ అవుతుందని ట్రెండ్ అవుతుంది. అండ్ దీని మీద క్లియర్ ఇన్ఫో అయితే నేను మీకు ఫర్దర్గా చెప్తా. ఇంకా మొన్నటి వరకు ఓజీ పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న రూమర్స్కి DVB చెక్ పెట్టేసి 25th September ఫిక్స్ అని చెప్పేశారు. షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. హరిహర వీరమల్లు మ్యానీ అయిపోయాక ఓజీ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా అక్కడ టు మోస్ట్లీ VFX వల్ల డిసెంబర్కి వెళ్ళిపోయే హై ఛాన్స్ ఉంది. అండ్ సెప్టెంబర్లోనే చిరంజీవి గారి విశ్వాంబర కూడా రిలీజ్ అవుతుందని చాలా స్ట్రాంగ్ న్యూస్ వినబడుతుంది. అండ్ నెక్స్ట్ మన నితిన్ గారి డిజాస్టర్స్ తమ్ముడు మూవీ 7 days కలెక్షన్స్ ఒకసారి చూస్తే వరల్డ్ వైడ్ 7 కోట్ల గ్రాస్ని 3,50,00,000 షేర్ని రాబట్టింది. ఇంకా 21,40,00,000 కలెక్ట్ చేస్తే కానీ బ్రేక్ ఇన్ పాయింట్కి రీచ్ అవుతుంది. పాపం దిల్మావ్ సిచ్యువేషన్ తెలుసుకుంటేనే చాలా బాధేస్తుంది. నెక్స్ట్ న్యూస్, రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ అప్డేట్ ఒకసారి చూస్తే రీసెంట్గా 35 days లెంత్ షెడ్యూల్ శంషాబాద్ దగ్గరలో స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్లో భాగ్యశ్రీ అండ్ ర్యాపో మధ్య క్రూషియల్ సీన్స్ తీస్తున్నారు. అండ్ ఈ మూవీలో అనిరుద్ధ్ వోకల్స్తో వివేక్ మెర్విన్ మ్యూజిక్తో ఒక సాంగ్ రాబోతుంది. సర్ప్రైజింగ్గా ఈ సాంగ్కి రామ్ పోతినేని గారు లిరిక్స్ ఇచ్చారంట. అండ్ July 31st కింగ్డమ్ రిలీజ్ అవుతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. దీనికి సంబంధించి July 19th గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ సెట్ చేయబోతున్నారు అనిరుద్ధ్. ఈ ఈవెంట్లో కింగ్డమ్ మూవీలో ఒక సాంగ్ని లైవ్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారంట. స్ట్రాంగ్లీ వెయిటింగ్ ఫర్ విజయ్ దేవరకొండస్ కమ్బ్యాక్. అండ్ మేర్లపాక గాంధీ గారితో వరుణ్ తేజ్ గారు చేస్తున్న కొరియన్ కనకరాజ్ అనే వర్కింగ్ టైటిల్ మూవీ షూటింగ్ రీసెంట్గా కొరియన్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుని వచ్చారు. ఇంకా 10 days షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దీంతో ఎంటైర్ షూటింగ్ ర్యాప్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, చిరు అనిల్ మూవీ షూటింగ్ July 8th హైదరాబాద్లో స్టార్ట్ అయింది. అండ్ July 15th టీమ్ యూనిట్ కొచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ షెడ్యూల్లో నయనతార గారు అండ్ చిరంజీవి గారి మీద ఒక సాంగ్ కూడా తీయబోతున్నారు. ఆఫ్టర్ దట్ స్మాల్ సీక్వెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ ఎపిసోడ్ తీయబోతున్నారు.
ఈ మూవీకి మన శంకర వరప్రసాద్ అనే టైటిల్ కన్సిడరేషన్లో ఉంది. నెక్స్ట్ రాఘవ లారెన్స్ గారి కాంచనా 4 మూవీ నైట్ షెడ్యూల్ ప్రజెంట్ మహాబలిపురంలో జరుగుతుంది. పూజా హెగ్డే గారి షెడ్యూల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సండేతో షెడ్యూల్ ర్యాప్ అవుతుంది. 4th షెడ్యూల్ త్వరలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ ఎస్ఎల్బీసీ బ్యానర్లో రవి అనే కొత్త డైరెక్టర్తో మూవీ చేయబోతున్నారు. పూజా హెగ్డే లీడ్ యాక్టర్స్గా కన్ఫర్మ్ అయ్యారు. ఇందులో మన నాగశౌర్య గారు కూడా ప్యారలల్ లీడ్ చేయబోతున్నారంట. నెక్స్ట్ నాని అండ్ శ్రీకాంత్ వదులు గారి ప్యారడైజ్ మూవీ షూటింగ్ ప్రెజెంట్ ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. ఇందులో మ్యాసివ్ యాక్షన్ ఎపిసోడ్ అయితే తీస్తున్నారు. దీన్ని రియల్ సతీష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో మోహన్ బాబు గారు ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు. రీసెంట్గా ఈ సెట్ నుంచి అప్పుడే 2 లీక్స్ కూడా బయటకు వస్తాయి. నెక్స్ట్ నాగ చైతన్య గారి లైనప్లో లేటెస్ట్గా సర్దార్ మూవీ డైరెక్టర్ పిఎస్ మిత్రన్ యాడ్ అయ్యారు. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన న్యూసే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ కన్నడ యాక్టర్ అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గారు జై హనుమాన్ అండ్ కాంతారా 2 తర్వాత రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్గా చేసిన అశ్విన్ గంగరాజ్తో ఒక పీరియాడిక్ ఫిల్మ్ చేయబోతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో పాటు ఛత్రపతి శివాజీ స్టోరీ కూడా సైమల్టేనియస్గా చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వర్కింగ్ టైటిల్ ఫౌజీ మూవీ షూటింగ్ ఈ 10th నుంచి స్టార్ట్ అయింది. ప్రజెంట్ ప్రభాస్ అన్న రాజసాబ్ మూవీ షూట్లో ఉన్నారు. ఇది ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. ప్రభాస్ అన్న జూలై నెలంతా మాక్సిమం ఈ మూవీ షూట్లోనే ఉంటారు. దీంతో టాకీ పోర్షన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రామ్ చరణ్ గారి పెద్ద మూవీ షెడ్యూల్ రీసెంట్గా రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్లో స్టార్ట్ అయింది. దీని తర్వాత నాసిక్ కూడా వెళ్ళబోతున్నారు. దాని తర్వాత ఢిల్లీ స్టేడియంలో మ్యాచ్ సీక్వెన్స్ కూడా తీయబోతున్నారు. మోస్ట్లీ క్లైమాక్స్ పార్ట్ సంబంధించి మేజర్ షూటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ రీసెంట్గా పూరి జగన్నాథ్ గారు అండ్ విజయ్ సేతుపతి గారు అప్కమింగ్ ఫిల్మ్ పూజా సెరమనీ స్టార్ట్ అయింది. దాంతోపాటే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇది కొంచెం లెంతీ షెడ్యూల్. ప్రజెంట్ సంయుక్త మేనన్ అండ్ సేతుపతి గారి మీద సీన్స్ తీస్తున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ పూరి గారు. మీరు ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే ప్లీజ్. అండ్ తెలుగులో ఒక సూపర్ హిట్ కాంబో సెకండ్ టైం మళ్ళీ కొలాబరేట్ అవుతుంది. అదే ఓ బేబీ మూవీ డైరెక్టర్ అండ్ హీరోయిన్ సమంత అండ్ నందిని రెడ్డి గారు. దీన్ని సమంత గారు ఓన్గా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఫర్దర్ డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయి. అండ్ రీసెంట్గా హీరో కార్తీ గారి వన్ ఆఫ్ ద హై బడ్జెట్ ఫిలిమ్స్ మార్షల్ పూజా సెరమనీ స్టార్ట్ అయింది. ఇది 70s టైం పీరియడ్లో కోస్టల్ ఏరియాలో జరిగే గ్యాంగ్స్టర్ డ్రామా. నవీన్ పోల్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారు. కళ్యాణ్ ప్రియదర్శిని లీడ్ యాక్టర్స్గా నటిస్తున్నారు. అండ్ మ్యాడ్తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కళ్యాణ్ గారు తన నెక్స్ట్ ఫిలిం రవితేజ గారితో చేయబోతున్నారు. ఇది సోషియో ఫ్యాంటసీ జోనరా. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉంది. డిసెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ రవితేజ గారు కిషోర్ తిరుమలతో మూవీ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి అల్లు అర్జున్ అండ్ అట్లీ గారి ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. ఈ మూవీలో ఆల్రెడీ జాన్వి, దీపిక, మృణల్ నటిస్తున్నారు. ఇప్పుడు రష్మిక కూడా యాడ్ ఆన్ అయ్యారు. అది కూడా నెగిటివ్ రోల్ అంట. ఇంకా మన బన్నీ అయితే టోటల్ 4 క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు. ఏదో ఫ్యామిలీ ట్రీ లాగా. అంటే గ్రాండ్ ఫాదర్ ఆయనే, ఫాదర్ ఆయనే, 2 sons కూడా ఆయనే. మొత్తం ఈ క్యారెక్టర్స్ అన్ని బన్నీనే ప్లే చేయబోతున్నారని చాలా ఇంట్రెస్టింగ్ బజ్ జరుగుతుంది. అసలు ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తుంటేనే బుర్ర తిరిగిపోతుంది. పుష్ప లాంటి బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత బన్నీ ఓకే చేశారంటే ఈ కంటెంట్లో చాలా దమ్ము ఉండే ఉంటుంది. ఊరికే హై బడ్జెట్ అనో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనో స్టోరీ ఓకే చేసే టైప్ అస్సలు కదా ఆయన. బన్నీ స్క్రిప్ట్ జడ్జిమెంట్ మీద 100% నమ్మకం ఉంది. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్లువే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ సండే మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.